పారిశుద్ధ్యం పట్టించుకుంటాడు కదా. ఇప్పుడు ఎవరైతే పట్టించుకోవాలి? నాదు లేవు. మొత్తం అసలు వాటర్ ఇళ్ళ దగ్గరికి వచ్చి డ్రైనేజీలో ఇట్లా స్టక్ అయిపోయి చెత్త ఈ రోడ్లో నడవలేదు సార్. అంత చీకటిగా ఉంటుంది అనమాట. ఒక స్ట్రీట్ లైట్ లేదు. అక్కడ ఎంతో రిక్వెస్ట్ చేయంగా అక్కడొకటి పెట్టిండ్రు. ఇదిగోండి, ఇది మొత్తం ఇంకా ఒక గుబురు అనమాట. పాములు ఇక్కడిక్కడే తిరుగుతాయి. సార్ ఇటే పోతుంది డెవలప్ పోతుంది అక్కడ సార్. రోడ్ కట్ అయి ఉంది. రోడ్ కట్ చేయలేదు సార్. అక్కడికే స్టక్ అయి ఉంది. ఇంకా వీళ్ళు ఫోన్ చేసిన తర్వాత ఏదైతే ఉందో సతీష్ అంటే వచ్చి కట్ చేసాడు. ఓకే, తర్వాత వీళ్ళు ఫైర్ స్టేషన్ కంప్లీట్ చేసి ఫైర్ స్టేషన్ కంప్లీట్ చేస్తే ఫైర్ స్టేషన్ వచ్చి మంటలు ఆపిపోయింది. వాళ్ళకి ఏదో హెల్ప్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఏ కేటగిరీ కింద వస్తుంది బాబు? ఫైర్ యాక్సిడెంట్ కిందనే. అది కాదు, మీటర్ కమర్షియల్ కదా. కమర్షియల్ కేటగిరీ దాన్ని కేటగిరీ 2 1 కావచ్చు సార్. కేటగిరీ 2 మొత్తం ఎన్ని మీటర్లు ఉన్నాయి బాబు ఇక్కడ? ఇంకొక పెద్ద మీరు అటుకెళ్తారు సార్. ఇటు డౌన్ ఉంటుంది. అక్కడ ముందు కూడా జామ్ అయిపోయింది. ఇవన్నీ జామ్ అయిపోయింది. ఇక్కడ కౌన్సిలర్ ఉంటాడు. మీ పని మీకు చేసి పెడుతుందని చెప్పి నేను పెడితే ఈడే కానీ ఇప్పుడు పట్టుకపోయి చెక్ చేయాలని పెట్టి ఈ బటన్ వేసుకొని ఆ మోటార్ ద్వారా వాటర్ అంతా కూడా ఆ రోడ్డుకు కొట్టాలి. అక్కడ దారి వెళ్ళే ఫెసిలిటీ లేక అది క్లోజ్ అయిపోయి అక్కడ దాకా వెళ్ళిన వాటర్ కూడా బ్యాక్ కి అనుకుంటాను. మొన్నటి దాకా అయితే ఇది మొత్తం ఈ మురికి నీళ్లతోటి ఇది మొత్తం ఈ ప్లేస్ మొత్తం కవర్ అయిపోయి ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దోమలకి అసలు చిన్నపిల్లల నుండి అనారోగ్యం. ఇక్కడ ఆ బిల్డింగ్ లో ఇప్పుడు మన రాజారాం పెట్రోల్ బంక్ అనేది నైట్ టైంలో 6, 7, 8 వరకు ఈ టైంలో కాలేజ్ పిల్లలు వస్తుంటారు, స్కూల్ పిల్లలు వస్తుంటారు. కానీ అక్కడ లైట్స్ 10 రూపాయలు 20 రూపాయల బల్బ్స్ అనేటివి వాళ్ళు ఇక్కడ. సో చిన్న పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ లైట్స్ లేకపోవడం వల్ల ఎక్కడ నుంచి ఎవరు వచ్చారు ఇదనే మీ ఇల్లు ఏర్పాటు చేసుకొని మెంబర్స్ ఉన్నారు. నేను సెక్రటరీ. మీ పేరు ఏంటమ్మా? అనుష. ఈ అమ్మాయి సెక్రటరీ పేరు చూసుకో. జీవన్ రెడ్డి సార్ మాట్లాడు. ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఒక 500 ఇళ్ళు అలగడి చేయడం జరిగింది. ఈ 500 హౌసింగ్ కేటాయింపు చేయడం జరిగిందో లబ్ధిదారులు దాదాపు వారందరూ కూడా ఇక్కడే నివాసితమై ఉంటారు. 500 కుటుంబాలంటే దాదాపు ఒక 1000 ఓట్ల జనాభా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఈ నూకపల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ సంబంధించి 2 మున్సిపల్ వార్డ్స్ అదనంగా చేయాలని చెప్పని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 2 మున్సిపల్ వార్డ్స్ కూడా ప్రత్యేకించి నూకపల్లి కొరికే వాటిని కేటాయింపు చేయడం జరిగింది. సో దట్ ఇక్కడి కౌన్సిలర్ ఇక్కడే ఉన్నట్టయితే ప్రతినిధి ప్రజాప్రతినిధి
ఇక్కడ అవసరమయ్యే శానిటేషన్ కానీ వీధి దీపాలు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇతర సమస్యలు ఏమున్నా కానీ వాటిని పట్టించుకునే అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే నేను లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళింది, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. దాదాపు 1 yearకి వెళ్ళి ఫాలోఅప్ చేస్తే కూడా ఇవాళ ఇక్కడ అలొకేట్ చేయబడ్డ ఈ 2 మున్సిపల్ వార్డ్స్ ఏదైతుందో జగిత్యాల అంటే గత మున్సిపాలిటీకి తరలించి అక్కడనే రీలొకేట్ చేశారు, పునర్విభజన చేశారు. ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాల కాలం ఏదైతుందో ఇక్కడ స్థానికుడు మనకు మున్సిపల్ వార్డ్ కౌన్సిల్ ఉండే అవకాశం లేదు. బయట ప్రాంతం వాడు వచ్చి ఇక్కడ మనం ప్రాతినిధ్యం వహించాలి, మన సౌకర్యాలు గమనించాలి. స్థానికుడు ఉంటే ఏ విధంగా ఉంటుంది, బయట ప్రాంతం వాడు ఉంటే ఏ విధంగా ఉంటుందో దయచేసి మీరు ఆలోచించండి. అంటే స్థానిక సంస్థలు ఇంత నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. వాళ్ళ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మార్పు వచ్చింది, మార్పు రావాలని కోరుకున్నాం. వాస్తవం ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నేను ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జగిత్యాల పట్టణంలో నిరుపేదలకు ఇండ్లు లేనటువంటి వారికి ఏదైతుందో ఒక సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పని దాదాపు 200 ఎకరాల స్థలాన్ని సమీకరించి 4,000 ఏదైతుందో సొంత ఇంటి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని మంజూరు చెప్పడం జరిగింది. సరే, తదుపరి కాలంలో నాకు అదృష్టం కలిసి రాలేదు, ఆశించిన ఫలిత పొందలేదు, ప్రభుత్వం మారింది, తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అయినా పర్వాలేదు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ అని చెప్పని ఒక నూతనంగా ఒక కార్యక్రమం రూపొందించి ఏదైనా నిరుపేద వర్గాలకు ఇంటి సౌకర్యం కల్పించి చేయటం అనేది సంతోషిస్తాం. ఇది కూడా పర్వాలేదు, మీరు ఏదో రకంగా అందరికీ సౌకర్యం ఏర్పాటు చేస్తే వి వెల్కమ్ ఇట్. కానీ అది ఏదైతే ఇవాళ కేవలం ఒక వ్యాపార దృక్పథంతో ఇది ఒక కాంట్రాక్టర్ వ్యవస్థ మధ్య దళారీ వ్యవస్థకు లబ్ధి అనుకూర్చడానికి ఉపయోగపడుతుంది. తప్పేదైతుందో ఇటు లబ్ధిదారులకు కావాల్సిన సౌకర్యాల కల్పన అమల్లో ఏదైతుందో మరి దానికి కావాల్సినటువంటి ఒక అమలు చేపట్టకపోవడం దురదృష్టకరం అని చెప్పి అంటున్నాను. వాస్తవంగా ఈరోజు ఇక్కడ ఒక కిరాణా కొట్టు కాలిపోయిందని చెప్పి చుట్టానికి వచ్చాను నేను. ఆ కిరాణా కొట్టు కాలిపోయింది చూడడానికి వచ్చి అది పాప 3 రోజులే కాలిపోయింది. రెవెన్యూ అధికార యంత్రాంగం దాన్ని వెంటనే 24 గంటల్లో పంచనామా చేసి ప్రభుత్వం నివేదించాలి. వాళ్ళ దృష్టి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని పరిశీలించడానికి వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చే వరకు 500 గృహాలు ఉండే లబ్ధిదారులు అందరూ ఏదైతున్నదో వారికి ఉండే సమస్యలు, ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ అయితే నిర్మాణం చేసిండ్రు. ఇక్కడ దీనికి కనుక్కునే పాయింట్ లేదు కాబట్టి ఇక్కడ నుండి వాటర్ ఏదైతుందో మరి లిఫ్ట్ చేసి ఇతర ప్రాంతానికి దాన్ని తరలించాలి పైప్ లైన్ ద్వారా. ఇంతవరకు ఆ మోటార్ల ఆపరేషన్ లేదు, ఆ మురుగునీరు అనేది ఆ సేఫ్టీ ట్యాంక్లో అట్లే నిలిచిపోతుంది, జామ్ అయిపోయి మళ్ళీ రివర్సల్ అవుతుంది, కానీ అది లిఫ్ట్ కావటం లేదు. ఏదైనా ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. నేను తప్పకుండా ప్రభుత్వ అధికారులు ఇంతగా దృష్టి తీసుకెళ్ళి ఇప్పుడు మీ ముందే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడా, శానిటేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడా, ఇక్కడ ఉండేటువంటి సమస్యలు కొంతమేర కన్నా మేము పరిష్కరింపజేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ఏదైనా దయచేసి పరిస్థితులకు అనుగుణంగా మనం పనిచేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఏ సమస్య ఉన్నా కానీ నేనైతే నాకు ప్రజా జీవితం 4 దశాబ్దాలకి ఈ ప్రాంతంతో అనుబంధం అమ్మ. అంటే వాస్తవం ఇల్లు లేనటువంటి వారికి ఇంటి సౌకర్యం కల్పింప చేయాలని ఆలోచించింది ఆనాడు. అప్పుడు 2008-09లో నా ఆలోచనకు అనుగుణంగా నేను భవిష్యత్తులో నాకు ఏ హోదా ఏ స్థాయిలో ఉన్నా కానీ ఈ నూకపల్లిలో నివాసితమయ్యేటువంటి ఒక లబ్ధిదారులకు కావాల్సిన సౌకర్యాల కల్పన నా వంతు బాధ్యత చేపడతాను. ఈ 500కే పరిమితం కాదు, ఇంకా 4,000 ఇండ్ల లబ్ధిదారులు ఏదైతే ఇక్కడ చేరేది ఉన్నదో ఆ 4,000 ఇండ్ల లబ్ధిదారులు చేర్చడానికి, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పింప చేయడానికి ఇవాళ మున్సిపల్కి ఏదైతుందో నేను ఒక NGO ఆర్గనైజేషన్గా అయినా పర్లేదమ్మా, నా వంతు బాధ్యత నిర్వర్తించి మీ శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వీధి దీపాలు కానీ, ఇతరత్ర మతలు ఏవైనా కానీ నేను బాధ్యతతో నేను నా వంతు నేను సహాయకారిగా ఉంటానని చెప్పి మనం చేస్తున్నాను.